ఈడీ వర్సెస్ మమతా బెనర్జీ సుప్రీంకోర్టులో వాదోపవాదాలు. పశ్చిమ బెంగాల్లో ఐపాక్ కార్యాలయంపై ఈడీ సోదాల వ్యవహారం సుప్రీంకోర్టుకు చేరింది. ఈ కేసులో ఈడీ తరఫున సాలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించగా, మమతా బెనర్జీ తరఫున సీనియర్ లాయర్స్ అభిషేక్ అలాగే కపిల్ సిబాల్ వాదించారు. ఈడీ అధికారులు వీధుల్లో ఉండగానే వారి ఫోన్స్ అలాగే పలానా డాక్యుమెంట్స్ మమతా బెనర్జీ ప్రభుత్వ పోలీస్ చేతుల్లో లాక్కోవడం తీవ్రమైనవని తుషార్ మెహతా కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. అసలు ఐపాక్ ఆఫీస్ కి వెళ్లాల్సిన అవసరం ఏంటని ప్రశ్నించారు. అంతేకాదు అక్కడి సీసీటీవీ ఫుటేజ్ కూడా పోలీస్ ధ్వంసం చేశారని ఆరోపించారు. దీనికి ప్రతిస్పందనగా మమతా బెనర్జీ తరఫున లాయర్స్ 2 సంవత్సరాల తర్వాత అకస్మాత్తుగా సోదాలు ఎందుకు చేశారని ప్రశ్నించారు. ఎలక్షన్స్ ముందు తనిఖీలు చేయాల్సిన అవసరం ఏంటని, ఇంత హడావుడి ఎందుకని ఈడీ చర్యలపై అనుమానాలు వ్యక్తం చేశారు. ఇరు వర్గాల వాదనలు పూర్తిగా విన్న సుప్రీంకోర్టు ఈ కేసుని లోతుగా పరిశీలించాల్సిన అవసరం ఉందని వ్యక్తం చేసింది. తర్వాత విచారణకు కేసుని లిస్ట్ చేసింది.